మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. నమస్తే మేడం. నమస్తే. ఎవరండి మీరు? ఈ రోజు మా అన్న హ్యాపీ బర్త్డే పోరగాళ్ళకి చాక్లెట్ ఇద్దామని వచ్చినాం. అవునా, విష్ యూ హ్యాపీ బర్త్డే. సరే ఇవ్వండి. వట్రా చేజాప్రా. మేడం ఫోన్. హలో, మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. ఉంటానండి. ఓకే. నమస్తే మేడం. చాక్లెట్లు పంచేయడం అయిపోయింది మేడం. మరి మా గిఫ్ట్ మాకిస్తే వెళ్ళిపోతాం. గిఫ్టా? మేమేం గిఫ్ట్ ఇవ్వగలం సార్? చూస్తున్నారుగా, ఈ ఆశ్రమం చాలా కష్టంగా నడుపుతున్నాం. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కొన్ని గిఫ్ట్లకు డబ్బులు ఖర్చు అవ్వవు మేడం. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వగలరు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, మీరు అనుకుంటే మాకు మస్తు పార్టీ ఇవ్వండి. మర్యాదగా బయటకు వెళ్ళండి. ఏయ్, ఏంట్రా మీరు ఇక్కడ ఏం చేస్తుర్రు? ముందు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. నీ అబ్బా, ఏంటి ఆలోచిస్తున్నావు? తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్తావే? ఎందుకే టైం వేస్ట్ చేస్తావు? మేము చెప్పినట్టు చేస్తే డబ్బుకి డబ్బు, సుఖానికి సుఖం దొరుకుతుంది కదే. ఈ సుఖం మీ ఆడాల దగ్గర కూడా దొరుకుతుంది కదరా మీ ఇంట్లో. ఎందుకు మంది మీద పడతారు? నాకు ఇంకా పెళ్లి కాలే బంగారం. అయితే అక్క చెల్లెలు ఉంటారు కదరా. ఈమె పేరు మల్లిక. అందరూ మల్లి అని పిలుస్తారు. చూడడానికి కొంచెం అమాయకంగా కనిపిస్తుంది కానీ చాలా గడుసు పిల్ల. ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టుగా చెంప చెల్లు అనిపించేలా చెప్తుంది. లేదంటే బాబు, ఇంకెంతసేపు పడుకుంటారు? ఇంకో గంట పడుకొని మళ్ళీ ఇంకో గంట కాకపోతే ఈ రోజంతా పడుకోండి. కాకపోతే ఎవరు లేటుగా లేస్తే వాడు దున్నపోతే సమానం. అయితే నేను లేచిన. వీడు భాష మటన్ కొట్టులో చికెన్ కొడుతుంటాడు. పేరుకు ముసల్మాన్ అయినా వీడికి ఖురాన్ అంటే కూడా తెలియదు. ఏ మతంతో సంబంధం లేకుండా అందరితో కలివిడిగా పెరిగాడు. మంచి పోరడు. అయితే నేను కూడా లేసిన. వీడి గిరి నట్లిప్పే పని చేస్తుంటాడు. అంటే ఓ మెకానిక్ షెడ్ లో హెల్పర్ అన్నమాట. తమ్ముడికి కొంచెం తొందర ఎక్కువ గానీ మంచి సరదా పిల్లగాడు. నేను దున్నపోతునే ఇంకో గంట దానిక లేవా. అయినా గింత పొద్దుగా లేచి చేసేదేమున్నది? ఈ రోజు మన పుట్టినరోజురా. అవునా? అంత జాతర చేతనమేమిరా? అరే, ఈ రోజు మీరు మందు తాగుతుందుకు పర్మిషన్ ఇస్తున్నా తెలుసా?
మందా. ఇక వీడు వేణు, మంచి ఫ్లూటిస్టు. ఆ టాలెంట్తోనే ఎదురింటి పొలను పటాయించి పియ్యొట్టు అంటే రాజా వైన్స్ లో పెగ్గులు అమ్ముతుంటాడు అనమాట. పియ్యొట్టు అని ఎందుకు అంటున్నానంటే వీడు అమ్మడం కంటే ఎక్కువ తాగుతుంటాడు. అందుకే ఓనరు పెగ్గులు అమ్మే పని మానిపించి చూడు అమ్మే పనిలో పెట్టాడు. ఏది నా చెల్లి, ఏదిరా నా తల్లి, ఏదిరా మల్లెక్కర్రా. ఏందన్నా చెట్టు ఇప్పుడు వేస్తున్నావు రాత్రి వేలే? నేను ఇప్పుడేంది బే, రోజు రాత్రి ఇడిచే పండుకుంటా. అంటే రోజు మన పక్కలోకి వచ్చి ఎలక? అది ఎలక కాదు. అమ్మా నాకు ఇప్పుడు అర్థమైందిరా, గా రోజు నేను తెచ్చిన పిల్లిని నువ్వు ఎందుకు కొట్టి ఎలగొట్టినావు. మళ్ళీ తలుపుది, మళ్ళీ మళ్ళీ తలుపుది, మళ్ళీ ఏంటి వచ్చినావమ్మా. నీ పాదం మీద పుట్టు మచ్చలే చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లెమ్మా. మళ్ళీ ఒక 50 ఇంటి మళ్ళీ 50 లేదు ఏం లేదు ఇలా. ఇందుకు సూర్య ఎక్కడా? అర్జెంట్ పేషెంట్ వస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. నేను గుడికి వెళ్తున్నాను, సాయంత్రం అందరూ రెడీ అయ్యి మనం ప్రతి ఏడాది కలుసుకుని అదే చోటికి రండి. వస్తాం కానీ నెత్తి మీద సుత్తి పెట్టి కొట్టినట్టయితే మళ్ళీ ఒక 50 ఇంటి మళ్ళీ అమ్మలేదు బొమ్మలేదు. మళ్ళీ మళ్ళీ అబ్బా మళ్ళీ 50 అబ్బా మళ్ళీ 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 50 ఇంటి మళ్ళీ. అరే రే 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 నీ అబ్బా రే, నాకు 50 ఇచ్చే మొగడే లేరా. చివరగా వీడు సూరి. ఈ కథలో ఈయనదే ముఖ్య పాత్ర, అంటే హీరో పాత్ర. గిరిగాడు పనిచేసే షెడ్లోనే సూరి సీనియర్ మెకానిక్ అన్నమాట. చూడడానికి సైలెంట్ కిల్లర్లా కనబడతాడు కానీ షెడ్డుకి ఇతడే కింగ్. కార్ను చూసి కండిషన్ చెప్పిస్తాడండోయ్. మర్చిపోయాను, ఈ పిల్ల పేరు సౌందర్య. కాలేజీలో చదువుతుంది, మంచి చిత్రకారిణి కూడా. ఎప్పటికైనా ఎంఎఫ్ హుసేన్ అంత ఆర్టిస్ట్ అవ్వాలని ఈమె కోరిక. కొంపదీసి ఈ బొమ్మలన్నీ తనే గీసింది అనుకుంటున్నారా? అంత లేదు ఇక్కడ. ఈమె గీసినవి కూడా చూద్దాం రండి. ఏమ్మా మల్లిక, బాగున్నావా? బాగున్నాను. ఊరి వాళ్ళు రాలేదు, ఒక్కదానివే వచ్చావా? అవునండి, ఇంటి దగ్గరే ఉన్నారు. పుట్టినరోజు కదా, శుభం భూయాత్. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమిం విశుతో భృత్వా ప్రతిష్ఠితశాంగులం. లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ప్రసాద సిద్ధిరస్తు, ధన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, మనోభీష్ట ప్రసాద సిద్ధిరస్తు. శుభం తల్లి. పూజారి గారు, ఏంటమ్మా? ఇందాకొచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయా? మల్లిక అని మా పక్క వీధిలోనే ఉంటుంది. తనతో మీకేమైనా పనే? ఇంకో విషయం. ఏంటమ్మా? సూరి అని కూడా ఏదో అన్నట్టున్నారు. ఎందుకమ్మా? వాళ్ళు మీకు తెలుసా? మల్లిక, ఒక్క నిమిషం. హాయ్ మల్లి. ఎవరు? నేను మీ సౌందర్యని. చిన్నప్పుడు మీ కాలనీలో ఉండేవాళ్ళం. ఎంత పగలు? ఓ గా సౌందర్యవా నువ్వు? ఏందో చెప్పు. బాగున్నావా? బాగున్నా. నువ్వెట్లున్నావు? నేను చాలా బాగున్నాను. మీ ఫ్రెండ్స్ సూరి ఎలా ఉన్నాడు? సూరిగాడా అసలు ఏం బాలాడు, వట్టి బేకర్గాడు అయ్యిండు. మీరు ఇప్పుడు ఎక్కడుంటున్నారు? గీడ్నే పక్కేరియా. మేము ఇక్కడే పక్క వీధిలోనే ఉంటున్నాం. నా కాలేజ్కి దూరం అవుతుందని మా నాన్న ఇక్కడికే షిఫ్ట్ చేశారు. అచ్చా గట్లనా? పద మళ్ళీ మా ఇంటికి వెళ్దాం. లేదు, నాకు ఇంట్లో పని ఉంది. సరే మీ ఇంటికి వెళ్దాం పదా. ఏమొద్దు. ఎందుకు? నాకు బయట పని ఉంది. ఇప్పుడే కదా ఇంట్లో పని ఉందన్నావు. ఇంట్లో పని చూసుకుని బయటికి పోతా చాలా. మల్లిక, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? మళ్ళీ కలిసినందుకు ఇంటికి వస్తాను. ఇంటికి అప్పుడే అనుకున్నా, ఇది ఇప్పటికీ మారలేదు. భాషా జల్దీ వెళ్దాం. 1 मिनट. क्या रहा है बादशाह, आज बर्थडे है तेरा? हाँ बाबा. जा जा मस्ती कर. हाँ मगर कल सुबह जल्दी आना. ठीक है बाबा, जा रहा हूँ. ठीक है जा.
మళ్ళీ हाँ केक भैया ready केक अయిందా? हो गया థ్యాంక్స్ అన్నా. डॉक्टर మళ్ళీ 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 లే మళ్ళీ 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 డాక్టర్ మళ్ళీ నాకు ఏం కాదు మళ్ళీ డాక్టర్ డాక్టర్ మళ్ళీ రా మళ్ళీ రా మళ్ళీ 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 డాక్టర్ డాక్టర్ మీరు ఇక్కడే ఉండండి. మళ్ళీ 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 డాక్టర్ మా మల్లికి ఎలా ఉంది? మీరు నాతో రండి. ఈరోజు నగరంలో జరిగిన అనుమానాస్పద హత్య గురించి వివరాలు ఇంకా ఏమీ తెలియలేదు. ఇప్పుడే ఈ సంఘటన స్థలానికి ఎస్ఐ బాలుప్రకాష్ గారు వచ్చారు. ఈ హత్య గురించి ఎస్ఐ బాలుప్రకాష్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. షిట్. బాడీని కిందికి దించి చెక్ చేయండి. ఒక్క నిమిషం సార్. ఎస్. ఈ మర్డర్ ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది మీరు? జస్ట్ హాఫ్ అన్ అవర్ సార్. కదా, అయితే మాకంటే మీకే ఎక్కువ తెలిసి ఉండాలి. చెప్పండి, ఈ మర్డర్ ఎలా జరిగిందో. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మరి ఎలా మాట్లాడమంటావు? మేము వచ్చింది ఇప్పుడే కదా, బాడీని చూసింది ఇప్పుడే కదా. మైకులు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. సారీ సార్. తెలుసుకుంటాం, తెలుసుకున్నాక అన్ని విషయాలు మీకు డీటెయిల్గా చెప్తాం. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఈ హత్య గురించి మరిన్ని వివరాలు, ఆసక్తికరమైన విషయాలు ఎస్ఐ బాలుప్రకాష్ గారు త్వరలోనే తెలియజేయనున్నారు. సార్, బాడీలో ఒక పార్ట్ మిస్ అయింది సార్. ఆ పార్టే సార్. బాడీ దగ్గర ఈ ఫోన్ దొరికింది సార్. ఓకే ఓకే. ఆ జనాన్ని క్లియర్ చేసి బాడీని పోస్ట్ మార్టంకి ఓకే పంపించండి. సార్. వెళ్ళండి. సరే సార్. ఇంత దారుణంగా ఎవరు చంపుంటారు? మమ్మీ, నేను ఆశా వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సండే కూడా తిరుగుడెందుకే? బుద్ధిగా ఇంట్లో కూర్చొని చదువుకోక. ప్లీజ్ మమ్మీ, దానికి ఫీవర్ వచ్చింది, చూసి వచ్చేస్తా. సరే సరే, తొందరగా వచ్చే. ఓకే అమ్మా, బాయ్. అన్నం తిన్నారా అన్న? ఇంకెప్పుడు తిండికోలే. రే గిరి, నువ్వు ఇటారా. ఏందన్నా? కూసారా తమ్మి. ఎందుకన్నా? కూసారా చెప్తా. ఒక 100 రూపాయలు. 100? నా దగ్గర ఎక్కడే అన్నా? ఉంటే చూడరా. లేవన్నా. లేవా? లేరా. ఎందుకన్నా? లేరని అయ్యా. ఖర్చుతామని కదా, పొమ్మంటే పోతాగా. 100 అని కూడా బొట్టు పెట్టి చెప్పాలి. మళ్ళీ తిరిగి చూస్తాడు, పడతాడు. అయ్యా ఇంకా ఎంతసేపే? వెళ్ళిపోదాం పదవే. రా. ఎవడే వీడు మనల్ని పిలుస్తున్నాడు? రారేడు. ఏం ఎదుగుతారు? ఏమండి, ఇక్కడ రాజీవ్ కాలనీ ఎక్కడుంది? 100 ఇస్తే చెప్తా. 100? ఎందుకు? కోటర్ పడింది, మ్యాటర్ రాదు ఇక్కడ. తీసుకో. ఇప్పుడు చెప్పు. చెప్పు. గిరే కాలి. ఏంటి?
మ్యాటర్ వచ్చాక మనీ ఉంచాం ఇక్కడ ఆర్డర్ చేతిలోకి వచ్చినట్టే వచ్చిపోయారా బుడుబుంగలు ఎక్కడ మాయమైపోయినారా పెట్టిది ఇక నా వల్ల కాదే, కాళ్ళు నొప్పిలేస్తున్నాయి. ఇంటికి వెళ్దాం పదవే. ప్లీజ్ కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ముందు లేదు వెనకాలేదు, పదే వెళ్దాం. సూరి భయ్యా సూరి భయ్యా ఏమైందిరా? భయ్యా నువ్వేం చెప్పావో గాని మా పొరి వాళ్ళ అమ్మయ్య మా పెళ్లి ఒప్పుకున్నారు భయ్యా. ఏంటి సూరినా? ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, ఎలా గుర్తుపట్టావే? అంతే, కొన్ని కొన్ని అలా తెలిసిపోతుంటాయి. ఓహో, మీది తునిగా లవ్ స్టోరీ కదా. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు కాదు, దానికి ఇంకా కొంచెం టైం ఉంది. సార్, ఈయన మూర్తి అని చనిపోయిన అబ్బాయి వాళ్ళ తండ్రి. నమస్తే సార్. వీళ్ళు అతని ఫ్రెండ్స్ సార్. చనిపోయే ముందు అతను వీళ్ళకే లాస్ట్ కాల్ చేశాడు. మీ ఫ్రెండ్ ఎప్పటి నుంచి పరిచయం మీకు? చిన్నప్పటి నుంచే పరిచయం సార్. స్కూలు కాలేజీలో కలిసే చదువుకున్నాం సార్ అందరం. అంటే మీ ఫ్రెండ్ని చంపాలని చిన్నప్పటి నుంచే ప్లాన్ చేశారనమాట. ఏం లేదు సార్. అంటే ఈ మధ్య ప్లాన్ చేశారా? ఏంటి సార్ మీరు అనేది? మీరేం కంగారు పడకండి, వాళ్ళకంత సినిమా లేదు. రేయ్, మీరు వెళ్ళిపోండి, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను, వెళ్ళండి. ఓకే సార్. వీళ్ళు కాకుండా నీ కొడుకు ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు సార్, ఎప్పుడు వీళ్ళతోనే తిరుగుతుంటాడు. కిల్లా అని ఒకడు ఉండాలి, వాడు నాకు కాకుండా. తెలిసి వాడికి వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు. సరే సరే, మా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా తెలిస్తే మీకు కబురు చేస్తాం, మీరు వెళ్ళండి. ఓకే సార్. మూర్తి గారు, మీకెవరి మీద అనుమానం ఉంటే మాకు కాల్ చేయండి. మంచిది సార్. ఈ పెయింటింగ్ ఎవరిదక్కా? మీ బావదిరా. అలా చూడకురా బాబు, భయమేస్తుంది. తమ్ముడు, ఈ విషయం ఇంట్లో చెప్పావు కదా, ఇంత ధైర్యంగా నీతో చెప్పానని ఫీల్ అవుతున్నావా? ఇన్ని రోజులు దాచినందుకో ఇప్పుడు ధైర్యంగా చెప్పినందుకో ఏం ఫీల్ అవ్వట్లేదు. మరి ఏదో బొఫెల్లో బొమ్మ గీసి బావంటేను కాలుతాంది ఇక్కడ. అంటే తమ్ముడు, అతను బాగానే ఉంటాడు, ఈ కొంచెం వంకర తిరిగింది. కొంపదీసి బొమ్మ గాని వాడికి ఇచ్చేకే దెబ్బకి సస్తాడు. బావని పట్టుకుని వాడు వీడేంట్రా తమ్ముడు. చా బావా, నువ్వు వాడి ఒరిజినల్ ఫేస్ గీసే వరకు నేను అలాగే అంట. కొంచెం కష్టమే తమ్మి, అయినా ట్రై చేస్తా. నువ్వు ముందు ఆ పనిలో ఉండు, తర్వాత నేను ఏమని పిలవాలో ఆలోచిస్తా. తమ్ముడు చెప్పు. అన్నాను మాత్రం పిలవకురా, నేను ఫీల్ అవుతా. అయినా బాయ్ ఫ్రెండ్ ని పబ్లిక్ లో మేనేజ్ చేయడం కోసం అన్నయ్య అని పిలవడం మీ అమ్మాయిలకు అలవాటే కదా. నిన్ను హే పోవే. ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకి అతి దారుణంగా చంపబడ్డ ఒక శవం వెలుగులోకి వచ్చింది. గత వారం జరిగిన హత్యని దీన్ని పోల్చి చూస్తే ఈ రెండు సీక్వెన్స్ మర్డర్ లాగానే కనిపిస్తున్నాయి. మరి ఈ జంట హత్యల గురించి సిఐ రవితేజ గారు ఏం చెప్తారో తెలుసుకుందాం. సార్, ఈ సీక్వెన్స్ మర్డర్ గురించి మీరేం చర్య తీసుకోబోతున్నారు? ఈ రెండు సీక్వెన్స్ మర్డర్స్ అని మీరు ఎలా డిసైడ్ చేయగలుగుతున్నారు? అదేంటి సార్, కళ్ళకు గట్టినట్టుగా కనిపిస్తూ ఉంటే తాడుకు వేలాడదీయడాలు, మర్మాంగాలు కట్ చేయడాలు. ఓ గుడ్,
మంచి క్లూనే పట్టారు. మీరు సినిమాలు బాగా చూస్తారా? దేనికి సార్? ఏం లేదు, మరి ఈ కేసు కూడా మీరే టేకప్ చేయలేకపోయారా? మరి మీరేం చేస్తారు సార్? డోంట్ వరీ, మేమంతా మీడియాలో చేరిపోతాం. మరి మేమేం చేయాలి సార్? మీరు కూడా డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వండి సార్. ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేసి మీడియా ముందు కేసును మేము అలా టేకప్ చేస్తున్నాం, ఇలా టేకప్ చేస్తున్నాం అని యాక్టింగ్ చేస్తే సరిపోద్ది. 30వ తారీఖు వరకు మీకు జీతం వచ్చేస్తుంది. సారీ సార్. ఇట్స్ ఓకే. హంతకులు దొరికిన తర్వాత మేమే ప్రెస్ మీట్ పెడతాం, మీరు వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. బాలు, సార్ వాళ్ళిద్దరిని పిలవోయిటు. ఓకే సార్. రేయ్, సార్ పిలుస్తున్నాడు, వెళ్ళండి రా. మీ పేర్లేంట్రా? నా పేరు సూరి సార్. గిరి సార్. సూరి గిరి. అవును సార్. అంటే మీరు జోడీ బ్రదర్సా? కాదు సార్. ఇటెక్కడికి వెళ్తున్నారా? డ్యూటీకి వెళ్తున్నా సార్, కార్ షెడ్. అక్కడ పడిన శవాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? లేదు సార్, చూడలేదు. పోనీ అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసారా? లేదు సార్, ఇప్పుడే చూస్తున్నాం. మరి అక్కడ అంతమంది జనం ఉన్నారు, మీడియా ఉన్నారు, పోలీసు వాళ్ళం మేము ఉన్నాము. మరి ఇక్కడ ఇంత తతంగం జరుగుతున్నా గానీ మీరేంట్రా ఏం పట్టించుకోకుండా అలా వెళ్తున్నారు? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోరారా మీరు? ఓనర్ తొందరగా రమ్మన్నాడు సార్, ఆ షెడ్లో అర్జెంటుగా పని ఉందని. అంటే మీకు ప్రపంచంతో పని లేదనమాట. తమ్మి, తెలుసుకోవాలరా, ఎవడు చంపిండు, ఎలా చంపిండు, సచ్చినోడెవడు, చంపినోడెవడు తెలుసుకోవాలి. మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అవును సార్. సరే వెళ్ళండి. సరే సార్. మళ్ళీ మీ ఓనర్ ఫోన్ చేస్తాడు. థ్యాంక్ యూ సార్. చూసారా సార్. ఎలా ఉన్నాడు? ఏదో దాస్తున్నారా మీరు నా దగ్గర. మీరిద్దరు రేపు ఒకసారి స్టేషన్ రండి. ఓకే సార్. లచ్చింది, కర్ణించింది. జాను, హలో, ఏం చెప్పెట్లున్నావు? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? ఏం బాగుండేది? ఏమైంది? ఏం లేదు కానీ చెప్పు. తిన్నావా? నీ అవ్వ తిండి చల్లకుండా తింటే కానీ చెప్పు. ఏం లేదు, ఈరోజు సినిమాకి వెళ్దాం, వస్తావా? అమ్మో, గింత ధైర్యం ఎడికెళ్ళి వచ్చిందా నీకు? నిన్ను చూసాకే. అరే అరే, ఆహా, సూపరే. నువ్వు ముందు గుడికి పోయి తర్వాత సినిమాకి పోదాం, ఏమంటావు? సరే సరే. ఫోన్లో ఇవిడే ఆ వేణుగాడేనా? వాడు వీడు అనుకే, అతను చాలా మంచోడు తెలుసా. ఆ తాగుబోతు సచ్చినట్టు మర్యాదకు ఉన్నానే. అతను చూడడానికి అలా ఉంటాడు కానీ మంచోడేనే. రోజు లేవగానే స్నానం చేసి గుడికి వెళ్తాడు తెలుసా. గుడి అంటే రాజా వైన్సే కదా, నిన్ను కూడా తీసుకెళ్లి ఏదో ఒక రోజు మంచి దర్శనం చేపిస్తాడు, అప్పుడు నీకు దూల తీరిపోద్ది. నాకు రోజు చాక్లెట్స్ తెస్తాడు తెలుసా. అవునా? మరి డబ్బులు ఎవడిస్తాడే? నేనే. మరి అదేదో నీ చాక్లెట్స్ నువ్వే కొనుక్కోవచ్చు కదే. ఏమో పోవే, మాకు సినిమాకి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. అవ్వా, వాడితో సినిమాక వాక్. నువ్వు నిండా మునిగిపోయావు స్వాతి, నిన్ను తేల్చడం నా వల్ల కాదు. కావాలా? గుడికని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావేంటి? కోసి పిచ్చి మాలోకం, నా గుడంటే గిదే, గిది తీర్థం కాదా? మరి సినిమా? అరే, నీకు ఇప్పుడు సినిమా కావాలి గంతే కదా.
అయినా సినిమాలే ఉంటాయి బుజ్జి, పాటలు, ఫైట్లు, జోకులు ఇవన్నీ ఇప్పుడు నీకు నేను చేసి చూపిస్తా, నువ్వు చూడు. నీకు ఇప్పుడు ఓ జోక్ చెప్తా, పినీస్ అను. మీ అయ్య పోలీస్. గిదే జోక్ అంటే సినిమాలు ఉండేది మాకు గిదే. నీకు ఇప్పుడు పాట కావాలి అంతే కదా. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో అంతే పాట అయిపోయా. ఇప్పుడు నీకు ఫైటింగ్ సీన్ కావాలి అంతే కదా. ఒక్క నిమిషం ఉండు. రారా నీకు చూపిస్తా చూడు, ఇప్పుడు చూపిస్తా చూడు, నువ్వు చూడు. ఫైటింగ్ సీన్ అంటే గిద్దే, గిదే సినిమా. సినిమా కూడా ఇట్లే ఉంటది. ఫైటింగ్ కూడా అయిపోయిందిగా. నువ్వేం పరిశాన్ కాకు. సినిమాలా కూడా హీరో ఫస్ట్ గిద్దే దెబ్బలు తింటాడు. పోదాం పో, మనం సాధి చేపట్టుకోరాదా. ఎవడ్రా మన వాళ్ళని ఇంత దారుణంగా చంపిన నా కొడుకులు? నా కొడుకులు నాకు కానీ దొరకాలి, ముక్కలు ముక్కలుగా నరుకుతా. రాయ్ రాయ్ విక్కీ, ఎవడ్రా? ఎవడై ఉంటారా? ఎవడంటే ఏం చెప్పండ్రా? మన చేతిలో నలిగిపోయిన వాళ్ళు ఒక్కరా ఇద్దరా? రాయ్, ఆ మ్యాటర్ గురించి వదిలే, ముందు దీన్ని మసాజ్ చేద్దాం. రాయ్, బిట్టు గడిపోయిన బాధ నాకు కూడా ఉంది. ఆ వేడేదో దీనిపైన చూపించు, చల్లబడిపోతా. వెళ్ళరా. ఆపండి, నేను వెంటనే సూర్యుని చూడాలి. అయితే లేటెందుకు, వెళ్దాం పద. పదండి. యూ ఈడియట్, కళ్ళు కనిపించడం లేదా? ఏంటే ఎగురుతున్నావు? ఎర్రని పెదాలు, తెల్లని బుక్కలు బాగానే ఉన్నాయి, నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు భలే ఉన్నారే, మత్తుగా గమ్మత్తుగా. హ్యాపీ హోలీ. ఏ వదులు.
సారీ. ఎవతివే నువ్వు పోయి ఇక్కడి నుంచి. నేను సారీ, చిన్నప్పుడు సౌందర్యని. అయితే ఏంది పో. సూరి, I love you. I love you. గుడ్ మార్నింగ్ సార్. మావాడి గురించి అదే పనిలో ఉన్నాం. యాక్చువల్లీ ఏం జరిగిందంటే హత్య జరిగిన ప్లేస్లో ఏ ఆధారాలు దొరకపోవడంతో కేసు కొంచెం లేట్ అయింది. తప్పకుండా వాడిని పట్టుకుంటాం. ఇంకా ఎన్ని రోజులు సార్? మీరు రాసుకున్న ఫైల్ చెదలు పట్టిన తర్వాతనా? ఒక్కగానొక్క కొడుకు సార్, తలుచుకుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. పాపం పిచ్చిది, వాడు పోయిన దగ్గర నుంచి పచ్చి మంచినీడైనా ముట్టలేదు సార్. సార్ కంట్రోల్ కంట్రోల్ సార్, ప్లీజ్ కంట్రోల్ ఇవ్వు సార్. ఎలా కంట్రోల్ చేసుకోమంటారు సార్? 22 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్నాం సార్. పోస్ట్ మార్టం నుండి ముక్కలుగా కోసి శవాన్ని చాపలో చుట్టి తీసుకొస్తే చూసి ఎలా తట్టుకోగలం సార్? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. రేయ్, రోజు మీరు కలిసే తింటారు కదా, అసలు వాడిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందిరా? చెప్పండి చెప్పండి సార్, చెప్పండి. మీరు రిలాక్స్ కండి, నేను మాట్లాడతాను. వాడు చనిపోయిన రోజు కూడా వీళ్లతోనే ఉన్నాడు సార్. ఆ రోజు మామూలుగానే పార్టీ చేసుకున్నాం సార్. తర్వాత వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగే ఇలా జరిగింది సార్. అంతే సార్, అంతకు మించి మాకేం తెలియదు సార్. సార్ మీరు ఊరుకోండి సార్. ఫస్ట్ మీరు కొంచెం వాటర్ తీసుకోండి, నేనున్నాను చూస్తాను. మీరు వాటర్ తీసుకోండి. సిఐ గారు, నాకు వారం రోజుల్లో మా వాడిని చంపిన వాళ్ళ గురించి తెలియాలి. లేకపోతే హోమ్ మినిస్టర్ నాకు బాగా కావాల్సిన వాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటా. సార్ మీరు తొందరపడకండి, వీలైనంత తొందరలో వాళ్ళని నేను పట్టుకుంటాను. ఏమో సార్, మీ పోలీసులు అంటేనే మాకు నమ్మకం లేకుండా పోతుంది. నన్ను నమ్మండి సార్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు కూర్చోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు సార్. పబ్బులు బార్లు తిరుగుతుంటారు కదా మీరు. ఈ మధ్య అలాంటి ప్లేసుల్లో ఏమైనా గొడవలు జరిగాయా? అలాంటిది ఏం లేదు సార్. పోనీ పొలిటికల్ లీడర్స్ కానీ రౌడీ షీటర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? లేదు సార్. బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలు ఏమైనా గోకారా? అదేం లేదు సార్. ఏమీ లేనప్పుడు మరి మగాళ్ళ మ్యాటర్ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మరి ఎస్ఐ బాలు చెప్పినట్టు ఇదంతా ఎవడో సైకో కిల్లర్ చేస్తే వాడు మీ ఫ్రెండ్స్ని ఎందుకు టార్గెట్ చేయాలి? అంటే వాళ్ళకి మీకు ఏదో సంబంధం ఉండాలి. అలాంటిది ఏం లేదు సార్. మీరు ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తున్నారా బాబు? ఏమన్నుంటే చెప్పండి అయ్యా నాకు. చెప్పండి సార్. సరే మీరు వెళ్ళండి. ఓకే సార్, వస్తాం సార్. థ్యాంక్ యూ. ఏదో దాస్తున్నారా మీరు? హలో, షెడ్లో ఎవరు లేరా? అనియా వదిన వచ్చింది. ఏంది నేను వస్తా? నువ్వే. కార్ చెట్టుకి సైకిల్ వచ్చిందంటే అర్థం అవ్వాలి మరి. ఏం లేదు, నా బైసికల్ రిపేర్కి వచ్చింది, చూడాలి. నీకు పిచ్చా? ఇది కార్ షెడ్, ఇక్కడి నుంచి వెళ్ళు. కార్ అన్నావు కదన్నా, వచ్చింది చూడు.
పని చేయట్లేదు. కొంచెం చూడవా? ఇంతకీ కారా చూరా? ఇదే మాత్రం మంచిగా లేదు. ఆడపిల్లకు ఒక హద్దు ఉండాలి. అంటే చూడనంటావు. నువ్వెలా చూడవో నేను చూస్తా. చెప్తే అర్థం కదా నీకు? అందుకే అర్థం చేసుకోమంటున్నా. జరుగు. అయిపోయింది కాబో. ఒక మాట చెప్తే ఏమనుకోద్దన్నా. చెప్పు. సౌందర్య నేను చాలా ఇష్టపడుతుందన్నా. తన ఆడపిల్ల అనే విషయం మర్చిపోయి కూడా నీ వెనకాలే తిరుగుతుందన్నా. కొంచెం ఆలోచించవచ్చు కదన్నా. సరేనా, ఇప్పుడు ఏం చేయమంటావురా? ఒప్పుకోరాదన్నా. సరే రేపు తనతో మాట్లాడు. సూరన్నా సూపర్ అన్నా. రే ఊకోరా. సరే పోదంపా. సూరియే నీకోసమే వచ్చాడు అనుకుంటా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. పదండి. సూరి బాగున్నావా? హాయ్ సూరి. ఓకే బాయ్. సౌందర్య, ఏంటి? నీతో మాట్లాడాలి. నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. అరే సారీ చెప్తున్నా కదా. అయినా నీ మీద కోప్పడానికి నేనెవరిని? కొట్టినందుకు సారీ. ఇంకా నేను నేను చేద్దాం అనుకుంటున్నా. ఓ, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే ఇంది బై, దిమాకుందా నీకు? గట్లేం లేదు. గెట్లుందే మరి? నా వెనక లవ్వుకి ఇవన్నీ తిరుగుతున్నావు కదా. అంటే జాలి చూపిస్తున్నావా? అదేం లేదు, నువ్వు కూడా నచ్చినావు. అబ్బా, నువ్వు రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి నేనేమన్నా నీ లవర్లా కనిపిస్తున్నానా? ఇప్పుడు గట్లే అనుకో. చూడు సౌందర్య, చిన్ననాటి సంధి ప్రేమంటే ఏందో తెలియదు నాకు. నీ ప్రేమను అర్థం చేసుకోనీకి చాలా టైం పట్టింది. ఇక ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలి? గదే నువ్వు నాకు ఇన్నాళ్ళు చెప్పాలనుకుంది, మొన్న చెప్పింది. అది అప్పుడే చెప్పాను కదా. అరే మళ్ళీ చెప్పు. నేను చెప్పను పో. గదేంది, ఎందుకు చెప్పు? నాకు సిగ్గు. సిగ్గా? సిగ్గు దేనికి చెప్పు. చెప్పను. నేను చెప్పను. ఏ సౌందర్య చెప్పు. అరే పోరు నేర్పిస్తుర్రా. ఊకే నువ్వేనారా? ఈసారి నేను పోతా. సరే కానీ రే భాష నువ్వు రారా. అమ్మి నువ్వేడిపోతున్నావురా? నువ్వు కూడా రా. ఉండుర్రా, వస్తున్నారా? ఆగుర్రా. అబ్బా ఆగన్నా, ఎప్పుడు నువ్వేనా? ఈసారి నీ సెట్ చేస్తా. పోరా.
గందుకే తమ్మి నువ్వు చిన్న పోరణం అనేది. నువ్వు ఈ జపరి వాళ్ళని నేను జపరిచ్చొస్తా. ఓ బోరి నువ్వు పోనిస్తలేరు. పోనిస్తారా మరి? ఉరుకో. ఆగుతాం మాట్లాడుకుందాం. నువ్వు చెప్పేది ఏంది బే? అరే అరే పోరణం బాగా నిక్కుతాడెవరు? మీ అసంటోళ్ళను మస్తు చూసిన మా తూర్పాడకు. పండుగ పూట పావేసి కొట్టుడు మొదలు పెడితే మీ అక్క ఎవడెప్పుడు లేస్తాడో ఎవరికి తెలియదు. ఏంది అర్థం కాలే? దసరాకి కొడితే దీపాలకి లేస్తారు, దీపాలకి కొడితే సంక్రాంతికి లేస్తారు. మరి ఈ మధ్యలో పండుగలు బీలేవు. ఎవడెప్పుడు లేస్తాడో ఎవ్వరికి తెలియదు. అరే ఓ ఆగుతాం. మీకు కోటర్ పడందే మీటర్లు లేవది ఇక్కడ. ఇలా మంద అయిపోయింది కాదురా. అబ్బా చూసుకోకుండా చెల్లరేగిన తమ్మి. ఈసారికి మీరు కానీ దోచాయ్. ఏమైందిరా? చెప్పవేంది? వచ్చి రాని వాడుకోవాలి అందరూ కొడుతుర్రా. మనం కూడా కండాలు పెంచాల్సిందే. ఏదో పీక్ పడేస్తాను పోతురు కదరా. నమ్మితే నమ్మినావు కానీ కండాలు పెంచుడు ఖాయం కదరా. సరే చూద్దాం కానీ నడరా. లే మళ్ళా మాట మార్చొద్దు. నీకు పాప కావాలా బాబు కావాలా? బాబు ఇద్దరు కావాలి. ఓకే నేను ఇస్తా కదరా. సరే నేను ఇస్తా. ఏడవకమ్మా. మంచి సూరి. ఏ సౌందర్య ఆగు. సౌందర్య సౌందర్య ఆగు. సౌందర్య ఎందుకు? నేను చెప్పేది ఏం చూడాలి, ఏం వినాలి? చీ, మగాడి బుద్ధి పోనిచ్చుకోలేదు కదరా. అది కాదే. నన్ను ముట్టుకోవద్దు. అయినా తప్పు నీది కాదు, నాది. సూరి అంటే వెలుగు అనుకున్నా, కానీ నువ్వు నా బ్రతుకులో చీకటి నింపావు కదరా. అది కాదే. ఇంకేం మాట్లాడకు, నీ మొహం నాకు చూపించకు. చీ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి